13వ డివిజన్లో న్యూ ఆర్టీసీ కాలనీ ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం కోసం ఈ రోజున కార్పొరేటర్ గారు మొమ్మనేని ప్రసాద్ గారి సారథ్యంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కాలనీకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా ఏ చిన్న సమస్య ఉన్నా దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేసుకోవటం, ఇదంతా కూడా ఒక కాలనీ ఒక సంఘీభావంతో ముందుకు వెళ్తా ఉంటుంది. ఈ కాలనీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాలనీలో ఒక 40 లక్షల రూపాయలు ఒక రోడ్డుకి శాంక్షన్ చేయటం, టెండర్లు బెల్లటం కూడా అయిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క ఓటు కూడా లేదు, ఇక్కడ రోడ్డు ఎందుకు వేయాలని చెప్పి టెండర్లు అయిపోయిన వరకు కూడా క్యాన్సిల్ చేసిన ఘన చరిత్ర వైసీపీ పాలనలో ఉంది. అంతేకాదు ఎంపీ గారు ఆ రోజున తూర్పు నియోజకవర్గం ఇక్కడున్న సమస్యల పట్ల అవగాహనతో 10 కోట్ల రూపాయలు ఇక్కడ అభివృద్ధి కోసం ఇస్తే వాటి కనీసం ఎస్టిమేషన్లు ఇవ్వడానికి కూడా అధికారులకు అవకాశం ఇవ్వని పాలన గతంలో ఉండేది. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా అభివృద్ధి అందరి క్షేమే ధ్యేయంగా ముందుకు వెళ్ళండి, గత ప్రభుత్వాల్లో జరిగినాటిని ప్రతీకారంగా ఏ కార్యక్రమం చేపట్టొద్దు, మీరు ప్రజలకు కావలసిన పనుల్ని పరిష్కార మార్గంలో అందరం కలిసికట్టుగా ఆలోచన చేద్దామని చెప్పి ఆయన చెప్పేవారు. ఇక్కడ ఎంపీ గారి నిధులు 10 కోట్లు, బోల్డ్ అవసరాలు ఉన్నాయి, డ్రైన్లన్నీ పొంగుతున్నాయి, సైడ్ కాలువలన్నీ పొంగుతున్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అంతా రోడ్డు మీదే ఉంటా ఉంది, పిల్లలు అవి తొక్కుకుంటూ రోగాల బారిన పడుతూ ఉన్నారు. కనీసమైన ఇంగిత జ్ఞానం లేని గత వైఎస్ఆర్సీపీ పాలనలో 12 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్లు ఇవ్వకుండా ఆపారు అంటే 12 కోట్లు అంటే సామాన్య విషయం కాదు. ఒక నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాంటి అవకాశాన్ని కూడా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, కాలనీలు అభివృద్ధి మీద వాళ్ళకి ఆలోచన ఉంటే, కొండ ప్రాంతంలో అనేకమైన సమస్యలతో అల్లాడిపోతూ ఉంటే, మంచినీళ్లు లేక కింద నుంచి బిందులతో మహిళలు పట్టుకెళ్ళాక అవస్థపడతా ఉంటే, వాళ్ళకి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించే దానిలో కూడా అడ్డుపడిన వైనం గత వైఎస్ఆర్సీ పార్టీలో ఉంది. అందువలన ఈ యొక్క 5 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు కూడా అన్ని కాలనీలు అభివృద్ధి ధ్యేయంగా, ఎందుకంటే ఇవాళ నిధులు కొరతున్న విజయవాడ నగరానికి నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంట. ఎందుకు ఆయన పుణ్యం అంటున్నారంటే 2014, 19 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విజయవాడ నగరాన్ని ఆర్థికంగా పటిష్టపరచాలి, అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పి ఆయన దీనికి ఉన్న అనేకమైన బడ్డల్ని ప్రభుత్వానికి బదలాయించడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ ఎంప్లాయీస్ జీతాలకి నేను అనుకోవడం 17-18 కోట్లు నెలకి అయ్యే జీతాలని అది గవర్నమెంట్ ఇచ్చే విధంగా ఆయన మార్పు చేసి, అంటే నెలకు 17 కోట్లు ఆదాయం సమకూర్చడం జరిగింది కార్పొరేషన్. అంటే సంవత్సరాన్ని చూసుకుంటే సుమారు 200 కోట్లు ఆదాయం ఉండే అవకాశం ఉంది. సో దాని ద్వారా అప్పుల్లో ఉన్న విజయవాడ నగరానికి కొంత అప్పులు తీర్చుకోవటం, కొంత అభివృద్ధి చేసుకోవటం, అందువల్ల విజయవాడ నగరంలో రోడ్లకి వాటికి పెద్ద ఇబ్బంది లేకపోయినా ఇంకా నిధులు కొరతన అవసరమైతే నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి వారి దగ్గర స్పెషల్ నిధులు తెచ్చైనా సరే విజయవాడ తూర్పు నీళ్ళలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాం. ఆ విధానంలోనే ఇక్కడ 2 రోడ్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా చాలా అవసరాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా స్టార్ వాటర్ డ్రైన్ వర్షం పడిందంటే చాలా కాలనీలు నీళ్లు వచ్చేస్తున్నాయి. వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం కోసం 5 సంవత్సరాల ప్రయత్నం చేస్తున్నామని కూడా తెలియజేస్తాం.